వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. కోకిలాదేవి పూర్వజన్మ వృత్తాంతము. ద్వాపరయుగమున శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించునని తెలిసి ద్వారకావాసులు అందరూ దుఃఖసాగరముతో మునిగియుండి సమయమున యశోదేవి ఆ వార్త తెలుసుకుని కృష్ణుని వద్దకు వచ్చి, నాయనా, ఈ అవతారము చాలించునని విన్నాను. నీ ముద్దు ముచ్చట్లన్నీ చూచినాను. కానీ నీ జరిగిన కళ్యాణమును ఒకటి కూడా చూచుటకు నోచుకోలేదు. కావున నీ వివాహము తనివి తీరి చూసి భాగ్యము నాకు కలిగింపుమని కోరెను. అందువలన శ్రీకృష్ణుడు యశోదేవిని ఓరడించి, అమ్మాత, నువ్వు కలియుగములో వెంకటనాయకుడైన అవతారము తాలిచి నీ చేతులపై వివాహం జరిపించుకొనెదను. నీవు కలియుగములో వకిలామాతగా జన్మించి శ్రీ వరాహస్వామిని పూజించగలవు. నువ్వు అచ్చటికి వచ్చి నీతో కలిసి కాలము గడుపుచున్నాను అని వరమిచ్చాను. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మాట విన్న యశోద మిక్కిలి సంతోషించి యశోదాదేవిని శరీరం విడిచి కలియుగమునందుకు వకిలాదేవిగా జన్మించి శేషశలములో శ్రీ వరాహస్వామి సేవించుచుండెను. శ్రీహరి స్థలమునకే శ్రీ వరాహస్వామిని చూచుటకు దేవదేవులు గొల్లవాని దగ్గరికి దెబ్బతిన్న తరువాత గాయమునకు ఔషధము కొరకు వెదుకుతూ యోచించగా అడవిలో పడి పోచునెను. దేవగురు అయిన బృహస్పతి ఈ విషయము తెలిసి వెంకటాచలమునకొచ్చి స్వామివారిని దర్శించుకొనెను. శ్రీహరి బృహస్పతిని గౌరవించి తనకు తగినంత దెబ్బ ఔషధము తెలుసుకుని కోరెను. బృహస్పతి ఇట్లెను, పద్మనాభ, భక్తులు సంరక్షణుటకే నీ పెన్ని కష్టములోగుచున్నావు. నీ గాయమునికి తగిన ఔషధము ఏమనగా, మీరిట్లా పాలయందు జిల్లేడు ఒత్తిని తడిపి గాయమునకు పట్టువేయుచు ఈ విధముగా వారం దినమున నొనర్చునచో గాయము పూర్తిగా మానిపోగలను అని చెప్పి సెలవు తీసుకుని దేవగురి యథాస్థానము చేరెను. శ్రీహరి మేడి చెట్టున వెదుకుచూ పోచుండగా మార్గమధ్యములో ఒక వర్ణశాల కనబడెను. చిన్నగా నడిచి వర్ణశాలను సమీపించగా ఆ వర్ణశాల కోసం శ్రీకృష్ణనామ భజన గోష్ఠ వినబడెను. శ్రీహరి బాధ భరించలేక అమ్మా అమ్మా అని అరిచెను. శ్రీకృష్ణుడు భజన చేయుచున్న వకిలామాత తన తనయుడు శ్రీకృష్ణుడు పిలిచినట్టుగా వినబడెను. వెంటనే భజన పిలిచి వెలుపలకు వచ్చి చూసెను. శ్రీహరి కనిపించెను. వెంటనే లోపలికి తీసుకుని పోయి విచారింపగా దేవగురు చెప్పిన విధానం వివరించెను. వకిలాదేవి బృహస్పతి చెప్పిన విధముగా గాయమునకు మందు వేసి కట్టుకట్టి ఫలక్షేరములు ఆహారమునిచ్చి శ్రీహరిని బడలికి తగ్గాక శరీరము తరువాత ఎవరు నాయనా, నీవు ఎవరు అని అనగా గాయపరిచిన వారు వకిలామాత ప్రశ్నించెను. జనని, నన్ను మర్చిపోయినావా? నిన్ను గమనించి చూడుమని వకిలామాత పూర్వజన్మస్మృతి కలిగించి శ్రీకృష్ణ అవతారం చూపెను. నా తండ్రి నీవా అని తనయుని కబులించుకుని శ్రీహరి తన చరిత్ర అంతయు వకిలామాతకు వివరించి చెప్పెను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.